హాయ్ గైస్, వెల్కమ్ మై ఛానల్. మా ఇంటి వెనుక బ్యాక్ యార్డ్లో అయితే నేను కొన్ని మొక్కలు పెట్టాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. అయితే దానికి నీళ్లు పట్టడానికి ఇన్ని రోజులు మా పెదవాపల్ల పైప్ అయితే వాడాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అది వేరేకే వేసుకున్నారు. అందుకని నీళ్లు పట్టడానికి అయితే పైప్ అయితే లేదు. అందుకని నేను ఈ పైప్ అయితే మా లోకల్ మార్కెట్లో కొనుక్కొచ్చాను. దీనికి 1400 పడింది. 100 ఫీట్స్ ఉంది ఈ పైపు. 2 సంవత్సరాల వరకు అయితే ఈ పైపు చాలా బాగా పనిచేస్తుందని షాప్ అతను అయితే చెప్పాడు. అందుకే దీని అయితే కొన్నాను. అండ్ దీనికంటే చాలా తక్కువ రేట్లో అయితే పైప్స్ అయితే ఉండే, కానీ అవి మంచిగా ఉండే అని చెప్పాడు. అందుకని అవి తీసుకోలే. అండ్ ఎక్కువ రేట్ అయినా ఈ పైప్నే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని అయితే మొత్తం తీసేసి మనమైతే దీన్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎండలు అయితే చాలా గట్టిగా కొడుతున్నాయి. చెట్లు అయితే ఒక్కరోజు నీళ్ళు పట్టకపోయినా ఎండిపోయినట్టు వాసిపోయినట్టు అయిపోతున్నాయి. అందుకని తొందర అయితే తెచ్చేసా, లేదంటే చెట్లు అయితే నాశనం అయ్యేటి ఇప్పటికి వరకు కూడా తేకపోతే. ఎందుకంటే చాలా వరకు మొక్కలు అయితే మొత్తం ఎండిపోయాయి. కర్బూజకాయ చెట్లు అయితే పెట్టాను, అవి అయితే మొత్తం ఎండిపోయినాయి. మొత్తం ఆ కాయలు అయితే ఇక పనికిరానట్టు అయిపోయినాయి. ఇక అదైతే పోయిందని ఇక ఎలాగో తొందర అయితే తేవాలని తెచ్చేసా. మనకి ఇంకా వైట్ కలర్లో ఎందుకు తెచ్చానంటే, దీన్ని మనకు బ్లాక్ కలర్ ఇంట వేరే వేరే కలర్లో ఇంట తెస్తే ఎండ పైపు అనేది చాలా తలిగి మొత్తం లోపల వాటర్ అయితే హీట్ ఎక్కిపోయి మనం ఫస్ట్ పట్టంగా చెట్లు అయితే ఎండిపోతాయి. అంటే వేడి నీళ్ళు వాడి పడడం వల్ల ఎండిపోతాయి. కాబట్టి మనం వైట్ పైపు గింట మనం తెచ్చుకుంటే దాని మీద మన ఎండ సూర్యకిరణాలు అంటే ఇది అబ్జర్వ్ చేయదన్నమాట. బ్లాక్ కలర్ ఇంకా వేరే వేరే కలర్స్ అనేటివి అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి మనం ఎప్పుడన్నా పైప్స్ కానీ ఏమన్నా వాటర్ ఉండి వాటిని బ్లాక్ కలర్ కాకుండా మనకి వైట్ కలర్లో అండ్ ఎల్లో కలర్లో తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే వీటికి ఎక్కువ ఎండ అనేది అబ్జర్వ్ చేయదన్నమాట. అండ్ ఈ వీడియోలో చూస్తున్న వారు ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు అండ్ మీకు ఎలాంటి ఫార్మింగ్ టెక్నిక్స్ తెలిసి ఉంటే మీరైతే కామెంట్ బాక్స్లో మీకు తెలిసిన ఫార్మింగ్ టెక్నిక్స్ కానీ అండ్ మీరు ఎవరైనా ఫార్మర్స్ ఉంటే అండ్ కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి. అండ్ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు అండ్ ఎంతమందికి ఫార్మింగ్ గురించి తెలుసు అండ్ తెలుసుకుంటాను నేను. అండ్ నాకు కూడా హెల్ప్ అవుతాయి. అండ్ మీరు చెప్పడం వల్ల నేను కూడా కొత్త టెక్నిక్స్ అయితే తెలుసుకుంటా మీ వల్ల. అందుకని మీరైతే కామెంట్స్ అయితే పెట్టండి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో. అండ్ ఇదైతే తీసేసా పైపు. అండ్ పైప్ తీసేసి ఇప్పుడైతే దీన్ని పెట్టడానికి ప్రయత్నిస్తాను. కానీ నా దగ్గర ఎవరైతే హెల్ప్కి అయితే లేరు. అందుకని ఫోన్ అయితే కాళ్ళ మధ్యలో పెట్టయితే వీడియో తీశాను. అందుకే ఇది షార్ట్లో ఇది కట్ అయిపోయింది. అండ్ చూడండి ఇప్పుడైతే ఫిక్స్ చేసి